రూరల్ నియోజకవర్గ పరిధిలోని 23వ డివిజన్ పడారుపల్లి హరిజనవాడలో సుమారు 30 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్లు మరియు డ్రైన్ల పనులకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రాష్ట్ర కార్యదర్శులు దొడ్డపనేని రాజానాయుడు, జెన్ని రమణయ్య తదితరులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. 23వ డివిజన్ ప్రజలు తనకు భారీ మెజారిటీ ఇచ్చారని ప్రగల్భాలు పలికి నాపై వైసీపీ నేతలకు ఒక్క పోలింగ్ బూత్ లో కూడా మెజారిటీ రాలేదని ఎమ్మెల్యే అన్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మేకల మధు, పామూరు సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 23వ డివిజన్లో సుమారు 40 లక్షల రూపాయల వ్యయంతో రోడ్లు, కాలువలు నిర్మాణం, దానికి ఈనాడు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అత్యంత వేగవంతంగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసేందుకని కార్పొరేషన్ అధికారులకి చెప్పడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నానాటికి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది. ఈ విస్తరిస్తున్న ప్రాంతాలలో రోడ్లు, కాలువలు, కరెంటు, మంచినీటి సౌకర్యం ఎంతో ముఖ్యం. వాటన్నిటి మీద ప్రత్యేకంగా దృష్టి సారించి ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు ఓట్లు రావని, ఇదేదో మా సామ్రాజ్యాలని చాలా మంది పాపం ప్రగల్భాలు దొరుకుతుంది. ఉత్తర కుమార ప్రగల్భాలు, వారందరి ప్రగల్భాలకి ప్రజలు ఫుల్ స్టాప్ పెట్టారు. అతి పెద్ద భారీ మెజార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం మొత్తం మీద మనకి దాదాపుగా 36,000 ఓట్ల మెజార్టీ వస్తే, పడారుపల్లి ఏదైతే 23వ డివిజన్ ఉందో, ఈ 23వ డివిజన్లో పడారుపల్లె, సుందరయ్య కాలనీయ, ఆ ప్రాంతమా ఈ ప్రాంతమా అని సంబంధం లేకుండా ఈ యొక్క డివిజన్లో అతిపెద్ద భారీ మెజార్టీ. ఒక రకంగా చెప్పాలంటే అన్ని బూతుల్లో పడారుపల్లి ఈ యొక్క 23వ డివిజన్లో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాళ్ళ ఎగరేసి ఉత్తర కుమార ప్రగల్భాలు పలికి పడారుపల్లిలో ఏదైతే 23వ డివిజన్లో 2,000 మెజార్టీ, 3,000 మెజార్టీ మాకు వస్తుందని చెప్పని రకరకాల ప్రగల్భాలు పలికారు. వాళ్ళందరి ప్రగల్భాలకి ప్రజలు స్వస్తి పలికి ఒక్క పోలింగ్ బూత్లో కూడా 23వ డివిజన్లో ఒక్క పోలింగ్ బూత్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రాలా. అన్ని పోలింగ్ బూత్లో కూడా తెలుగుదేశం పార్టీ కూటమి మెజార్టీ వచ్చింది. ప్రజలు మన మీద అంత నమ్మకం పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఉండే నాయకులు నేను కోరేది ఒకటి, ఎన్నికలు పూర్తయి మనం గెలిచాం, ప్రభుత్వ అధికారంలో ఉన్నాం, 10 మందికి మేలు చేసే పనులకి శ్రీకారం చుట్టండి. ఎక్కడా ఎవరిని రాజకీయ కక్ష సాధింపులకి ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకుందాం. ప్రజలు మనకి ఇచ్చిన అధికారం ద్వారా 10 మందికి మేళ్లు ఎలా చేయాలా, ఈ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, మన బిడ్డలకు ఉద్యోగాలు ఏ విధంగా రావాలా అన్న దిశగా ఆలోచించారు. అంతేకాకుండా మన కోసం కష్టం చేసిన, ముఖ్యంగా అధికారానికి దూరంగా జరిగిన తర్వాత ఆ 16 నెలలు మన కోసం కష్టం ముందుకు సాగుతాం. ఆ దిశగా ముందుకు సాగాలని, ఎక్కడా కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యలకి ఏ ఒక్క నాయకుడు పాల్పడినా నేను సహించనని దయచేసి అర్థం చేసుకోమని, ప్రజల్లో ఇంత నమ్మకం మన మీద ఉన్నప్పుడు ఇంకా గౌరవాన్ని పెంచుకునే ప్రయత్నం చేద్దాం, ఆ దిశగా ఆలోచించాలని చెప్పి కోరుతూ ఎక్కడా కూడా రాజకీయ వాదాలు లేకుండా అభివృద్ధి, సంక్షేమం ఆ యొక్క ధ్యేయంగా ముందుకు సాగుదామని తెలియజేస్తాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.